విజయలక్ష్మి ఫ్రమ్ న్యూస్ స్టూడియో. ఈరోజైతే పాలవలస యశస్విని గారు చెప్పండి, ఈ దీక్ష చేయడానికి ప్రధాన కారణం ఏంటి? అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అన్నది ఒక ట్రేడ్ మార్క్. మా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన నినాదమే ఈరోజు మాకు ఈ స్ఫూర్తి. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అంటే 2019, 20, 21, 23 ఇది మన ఏపీ రాష్ట్రానికి పట్టిన గ్రహణాన్ని వీడుకోవాలనే ఈ ప్రయత్నం. ఇది ప్రయత్నమే కాదు, సాధించి తీరుతాం. ప్రత్యేకించి ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రజలు నమ్మారు, ఓటు వేశారు, ఎక్కడా లేనంత గట్టి ఘనమైన విజయం ఇచ్చారు. 151 సీట్లు వాళ్ళ తరపు నుంచి, ఏపీ రాష్ట్రంలో ఓటు వేసిన ఒక్కళ్ళ తరపు నుంచి నిరసనగా చేసిన తప్పుకి ఈరోజు మేము నిరాహార దీక్ష చేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం చూస్తే మేము 10 తలలతో ఉన్న రావణాసుడిని ఇక్కడ పోర్ట్రైట్ చేశాం. ఇక్కడ 10 తలలేంటి, కనీసం 100 తలలు వేసినా కూడా సరిపోదు ఇక్కడ. ఎందుకంటే అన్ని భూబకాసురుడిగా, ఆడవాళ్ళకి భవిష్యత్తు లేకుండా, ఆడవాళ్ళకి రక్షణ లేకుండా, యువతికి రక్షణ లేదు, యువతికి భరోసా లేదు, రైతులని చూస్తే మట్టిలోనే కలిపేసిన ఈ ప్రభుత్వం. అలానే ఇంకా ఘోరం ఏంటంటే, రాజులేని రాజధాని అయినట్టు, రాజులేని రాజ్యంలాగా రాజధాని లేని రాజ్యాన్ని మరి ఏ విధంగా మనందరం కూడా పట్టిస్తామని చెప్పండి. ఇది ఈ దుస్థితి. పోలవరం ప్రాజెక్టు ఎగిరిపోయింది. ఎక్కడ చూసినా మెట్రో రైల్ అన్నారు, అది లేదు. ఎక్కడ చూసినా లేదు 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 అన్న తప్ప ఏది ఉంది ఉంది అని ఉన్న ఇండస్ట్రీస్ కూడా గాలికి ఎగరేసేసిన ఈ ప్రభుత్వానికి, ఒక ప్రజలు వేసిన ఓటుకి మీ అందరం కూడా దేవుడికి అయ్యా మమ్మల్ని క్షమించు అని చెప్పి ఒక నిరసన నిరాహార దీక్ష చేస్తూ వెల్కమ్ చేస్తున్న పాత ప్రభుత్వాన్ని పారుదలతో కొత్త ప్రభుత్వాన్ని వెల్కమ్ చేస్తూ జనసేన తరపు నుంచి మీ అందరూ కూడా వీర మహిళలు అంటే మీరు నిరసన దీక్ష అయితే చేస్తున్నారు, ఇవన్నీ చూపించారు. అంటే ఎలక్షన్లో ఒక 3 నెలలు ఉన్నాయి, మిమ్మల్ని హైప్ చేసుకోవడానికి ఈ దీక్ష పనికొస్తుందా? అంటే మీరేం అంటే ఇది హైప్ చేసుకోవడానికి నిరాహార దీక్ష చేయడం అంటే మిమ్మల్ని పబ్లిసిటీ పెంచుకోవడానికి అని అంటే మాకు పబ్లిసిటీ అవసరమా? అంటే జనసైనికులకు పబ్లిసిటీ అవసరమా? విజయనగరంలో ఇక్కడున్న అసెంబ్లీ నియోజకవర్గంలో మీకు అవసరం అని అంటే మీరేం చెప్తారు? అంటే రాజకీయ నాయకులకి అవసరం, జన సైనికులకి కాదు, జనసేన లీడర్స్కి కాదు. అది మీరు కొంచెం మార్క్ చేసుకోండి. మాకు మిగతా నాయకులకి తేడా అదే. జన సైనికులకి, జనసేన లీడర్లకి, మిగతా లీడర్లకి వేరు. నేను ఎన్నోసార్లు చెప్పాను, జనసేనకి ఓటు వేశాము అంటే గర్వంగా తలెత్తుకొని చెప్పి సెల్యూట్ చెప్పే స్థాయిలో మేమే సైనికులు. అది మీరు గర్వంగా మాకు పబ్లిసిటీ అక్కర్లేదు. మాకు పేపర్లో మీరు గట్టిగా ఎన్నిసార్లు చూపెడతారు, మీరు న్యూస్లో మీరు ఎప్పుడు చూపిస్తారు? సోషల్ మీడియాయే మా న్యూస్ పేపర్స్, వాట్సాప్లే మా మీడియాలో ఉన్న పేపర్స్ మాకు. అలాంటిది మాకు మేమే ప్రమోట్ చేసుకుని మా నాయకుడికి కొత్తగా చెప్పక్కర్లేదు, వీళ్ళు బిర్యానీలు కూడా ఇవ్వక్కర్లేదు. అలాంటి నాయకుడికి చూడటానికే వస్తారు. ఎన్నో మీటింగ్లు చూశారు, మా నాయకుడు మాట్లాడిన ప్రజలు కూడా వెళ్ళిపోతారు. అది ఇంత పెద్ద లీడర్లు అయినా సరే. నాది ఒక క్వశ్చన్ మేడం, పర్సనల్ క్వశ్చన్ అయితే, ఈ 10 తరాల్లో ఇక్కడ లా కాలేజ్ అనేది, మీరు ఒక హైకోర్టు లాయర్గా ఉన్నారు, లా కాలేజ్ తీసేసిన విషయం కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎస్టాబ్లిష్ చేయలేదు విజయనగరం ఎక్స్పెషల్గా అంటారు. అంటే ఇది హోల్ రాష్ట్రానికి సంబంధించిందిగా ఉంది. విజయనగరం గురించి చెప్పిన లా కాలేజ్ మీరు అంటున్నారు, తాగడానికి నీరు లేదు, చెప్పుకోవడానికి ఉత్సవ విగ్రహాల బోర్లు ఉన్నాయి, ఓపెన్ డ్రైనేజీలు లేవు. నేను చెప్తాను ప్రత్యేకించి, నేను జనసేనలో ఉండి నేను ఒక రిజల్యూషన్ 2019లోనే నిర్ణయించుకున్నా, దానికి ప్రాజెక్టు కూడా చేశా. నేను తక్షణమే నేను ప్రభుత్వం మాట స్థాపించిన వెంటనే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగానో లేక ఒక లీడర్గానో, జన సైనికురాలుగా నేను చేసేది ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఇమీడియట్గా ఎలక్షన్స్ అయిపోయిన మరునాడే మేము ఓపెన్ డ్రైనేజెస్ విజయనగరంలో ఏమున్నాయో అన్నీ క్లోజ్ చేస్తాం. ఒక మంచి, ఒక నీట్ అండ్ క్లీన్ విజయనగరాన్ని తయారు చేస్తాం. ప్రతి వార్డుకి, ప్రతి గ్రామానికి మొదటి ఒక బోర్ అయితే వేస్తున్నాం, కుదిరితే 2 బోర్లు వేస్తాం. అలానే సెక్యూరిటీ పర్పస్గా ప్రతి వార్డుకి, ప్రతి గ్రామానికి మేము సీసీ కవరేజ్ ఇస్తాం, సీసీటీవీ కవరేజెస్ పెడతాం. ఎందుకంటే రక్షణ కావాలి. ప్రభుత్వంలాగా మేము వెళ్ళాం, పూర్తిగా ఒక షీల్డ్ లాగా మా ప్రజల్ని మేము కాపాడుతాం. ఇదే మా జనసేన నుంచి ఇచ్చే వాగ్దానం. ఇది టేకింగ్ ఫ్రమ్ మై సైడ్. అండ్ లా కాలేజెస్ గురించి అది ఎన్ఆర్ కాలేజ్ అప్పుడు అయిన దీని గురించి మీ అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి అది
ఒక ఇష్యూని మనం ఇటువైపు మళ్లించడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ బోర్డు ఉన్నాయి, ఇక్కడికి రావాల్సిన క్యాన్సర్ హాస్పిటల్స్ రావాలి, కాలేజెస్ రావాలి. ఎవరు ఎక్కడ పుల్ల పెడుతున్నారో, ఎవరు ఎక్కడ అడ్డు పెడుతున్నారో సో మా ప్రభుత్వం వచ్చే క్లీన్ అండ్ గ్రీన్ క్లీన్ పిక్చర్ వీఆర్ గోయింగ్ టు పిక్చరైజ్ విజయనగరం. ఓకే, మొత్తానికైతే అంటే డ్రైనేజ్ సిస్టమ్ గురించి అయితే మేడం చెప్పడం అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే విజయనగరంలో ఉన్నటువంటి ఏకైక అంటే సమస్య అదే అనమాట. దానివల్లే రోగాలు వస్తుంటాయి, దానివల్లే హాస్పిటల్లో ఇబ్బందులు పడుతూ అంటే ఫైనాన్షియల్గా కూడా వీక్ అవ్వడానికి విజయనగరంలో చాలా అయితే అదే ప్రాబ్లం. కాబట్టి దాన్ని దృష్టిగా ప్రధానంగా అయితే మేడం చెప్పడం జరిగింది. చూశారు కదండి, ఈ నిరసన దీక్ష అయితే అందరికీ ఎలివేట్ చేయాలని అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపాలని ప్రధాన ఉద్దేశం అని అయితే యశస్విని గారు చెప్తున్నారు.